నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పట్టిసీమ ప్రాజెక్టు పెద్ద ఎత్తున ఏ రకంగా ఫంక్షనింగ్ లోకి వచ్చిందో మనం చూస్తున్నాం. కేటీఆర్ అంతటి వాడు కాళేశ్వరాన్ని పట్టిసీమని పోలుస్తూ ఎల్నినో పరిస్థితుల్లో కూడా పట్టిసీమ తెచ్చుకుంటున్నారు. నిజంగా చంద్రబాబు గారు మంచి చేస్తోంది, ఇటు కాళేశ్వరం మాత్రం వీళ్ళు ఎండబెడుతున్నారు పండబెడుతున్నారు అని చెప్పేసి కామెంట్ చేసిన పరిస్థితి. అంటే బద్ధ శత్రువులుగా భావించేటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు చంద్రబాబు సర్కార్ని ఏదో ఒక విషయంలో పొగుడుతున్నారు. విశ్వేశ్వర్ రెడ్డి వైసీపీ నేత, ఆయన కూడా మొన్న అనంతపురంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, జల ప్రాజెక్టులు కానివ్వండి, మిగతా విషయాల్లో కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి సర్కార్కి ప్రశంసలు ఇస్తూ మంచి మార్కులు ఇస్తూ మనం ఏం చేయలేకపోయాం, బటన్లు నొక్కటం తప్ప అని చెప్పేసి నైరాశ్యం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి కుట్రలు, ఇంకో పక్క ప్రత్యర్థుల పొగడ్తలు ఆంధ్రప్రదేశ్ సర్కారు మీద, బాబు టీం మీద. సో ఎలా చూడాలంటారు? చంద్రబాబు సమర్థత అనాల, అన్ని పార్టీల ఆదరణ, అన్ని పార్టీల ప్రశంసలు పొందుతున్నాడంటే చంద్రబాబు దూరదృష్టి, చంద్రబాబు సమర్థత. ఆయన సమర్థతకి దురదృష్టికి వీటిని ఒక ప్రశంసలుగా చూడాలి, కితాబులుగా చూడాలి. ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి. ఒకసారి మీరు కంపేర్ చేయండి, మీకు గుర్తుందా కిషోర్? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కేటీఆర్ ఏమన్నాడు? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ లో మాకు ఓటేయకపోతే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిప్పుతానన్నాడు. ఇదే హరీష్ రావు ఏమన్నాడు? కేసీఆర్ హరీష్ రావు కూడా అన్నారు కదా ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి. అసలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏమన్నాడు? డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర. అదే హరీష్ రావు ఏమన్నాడు? నేను తిరుపతి వెళ్ళాను, తిరుపతిలో అనంతపురం రైతులు నా దగ్గరకు వచ్చారు, మీ దగ్గర 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు, మాకు జగన్ 2-3 గంటలు కూడా కరెంట్ ఇవ్వట్లేదని వాపోయారు. ఇంకో మాట అన్నాడు హరీష్ రావు, ఏమన్నాడు? మేము ఇక్కడ టీచర్లకు ఫిట్మెంట్ ఇచ్చాం, అక్కడ జగన్మోహన్ రెడ్డి లోపలించాడు అన్నాడు. అక్కడ టీచర్లని జైల్లో పెట్టించాడు, స్టేషన్లో నిర్బంధించాడు. అంటే అంత అవహేళనకు గురైనటువంటి అసమర్థత జగన్మోహన్ రెడ్డిది. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, అసమర్థత, అవినీతి మొత్తం అందరూ అతన్ని తోలనాడిన విధానం. ఈ రోజు చంద్రబాబు సమర్థత, ఆయన యొక్క దూరదృష్టిని అందరూ పొగడటం. అందరూ అంటే అసలు ఎవరైతే, ఏ పార్టీలు అయితే ఆయన ఓటమిని కోరుకుంటాయో, ఆయన నాశనాన్ని కోరుకుంటాయో ఆ పార్టీ నాయకులు పొగుడుతున్నారు. మీరన్న విశ్వేశ్వర్ రెడ్డి ఏమని చెప్పాడు? నిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఎక్కడ నెల్లూరులో రాయలసీమ లిఫ్ట్ గురించో ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడితే అసలు రామకృష్ణారెడ్డి, లేకపోతే అతను ఎవరో గుడ్ మార్నింగ్ ఆయన కూడా ఉన్నాడు పక్కన. గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి. ఆయనైతే అటు ఇటు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అటు ఇటు తలకాయ తిప్పుతున్నాడు ఇతను అంటుంటే అసలు లైవే కట్ చేసి పారేశారు. ఏం చెప్పాడు విశ్వేశ్వర్ రెడ్డి? వాస్తవమే కదా అతను చెప్పింది. అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ 2 ఏళ్లలో 3,000 కోట్లు అంట. ఈ 2 ఏళ్లలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3,000 కోట్లతో పనులు జరుగుతున్నాయి. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలోనే 750 కోట్లతో పనులు జరుగుతున్నాయి. అభివృద్ధిలో వాళ్ళనే మనం అనలేము. మనం సంక్షేమం అందించాం, బటన్లు నొక్కాం, కానీ మనల్ని ప్రజలు నమ్మలేదు. మనం ప్రాజెక్టులు కట్టాం, నీళ్లు ఇచ్చామంటే మీరు ఇచ్చిన నీళ్లే చూపిస్తాను అని అడిగారు. గుర్తుందా? ఏది? ఆ కుప్పంకి నీళ్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కుప్పం బ్రాంచ్ కెనాల్కి అద్దెగేటు తీసుకొచ్చి పెట్టి ట్యాంకర్ నీళ్లు తీసుకొచ్చి పోసి, ఆ తర్వాత కార్యక్రమం అయిపోగానే గేట్లు లేపుకుని వెళ్ళిపోయారు. నీళ్ళై అక్కడ రైతులు అడిగారు, ఏది నీళ్ళై అని అడిగిందే ఇప్పుడు విశ్వేశ్వర్ రెడ్డి గుర్తు చేశాడు అనమాట. మనం ప్రాజెక్టులకు నీళ్లు వదిలామని మనం చెప్పుకున్నాం, కానీ నీళ్ళే అని చెప్పి రైతులే ప్రశ్నించారు అంటూ అది వాస్తవం. ఏది? విశ్వేశ్వర్ రెడ్డి. అది మనం ఏదో ఆయన ఏదో వైసీపీ వాళ్ళు మళ్ళా తిట్టడం ఇది సమంజసం కాదు. వాళ్ళ ప్రజలు రియాలిటీ కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రోలో కూడా చెప్పారు, ఏది? పట్టిసీమ వర్సెస్ కాళేశ్వరం అసలు కేటీఆర్ఏ పొగిడాడని. నేను ఆ మధ్య ఎక్కడో ఏదో ఛానల్లో మాట్లాడా, ఏమని? 1,300 కోట్లు వర్సెస్ 1,30,000 కోట్లు అని చెప్పారు.
ఏది పట్టిసీమ వర్సెస్ కాళేశ్వరం 1300 కోట్లతో రైతులకి 11 ఏళ్లలో 440 టీఎంసీలు నీళ్లు ఇచ్చారంట. అంటే సంవత్సరానికి 40 టీఎంసీ. రైతులకి పట్టిసీమ ద్వారా 50,000 కోట్ల ఆదాయం వచ్చిందంట. అంటే ₹1 ఖర్చు పెడితే కిషోర్ 1000 రూపాయల లాభం వచ్చింది. అంటే ఏంటి, అక్కడ నువ్వు పెట్టిందంతా 1300 కోట్లు, రైతులు పొందిందంతా పంట దిగుబడి 50,000 కోట్ల పంట దిగుబడి. అదే కాళేశ్వరం 1,30,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఒక వైట్ ఎలిఫెంట్ గా మారింది. 5 ఏళ్లు పనిచేసిందంట. ఈ 5 ఏళ్లలో వీళ్ళు వాడుకున్న గోదావరి నదుల జలాలు ఎంత తెలుసా? 100 టీఎంసీ. అంటే ఏడాదికి 20 టీఎంసీ. 5 ఏళ్లు, ఈ 3 ఏళ్లు ఎటు పాడే పెట్టారు 4 ఏళ్లుగా. అంటే ఒక వైట్ ఎలిఫెంట్. అంటే ఇప్పుడు ఇవాళ 1,30,000 కోట్లు కాళేశ్వరం మీద పెట్టి ఏడాదికి 5 ఏళ్లు వీళ్ళు వాడుకున్నది ఎంత? 20 టీఎంసీ. వాళ్ళు 1,300 కోట్లు పెట్టి 40 టీఎంసీలు వాడుకున్నారా సంవత్సరానికి? అంటే రూపాయి ఇవాళ ప్రజాధనం. ఏది సద్వినియోగం, దుర్వినియోగం, ఈ రెండే ఒక మోడల్ ఎగ్జాంపుల్స్. ఆ రోజు నెహ్రూ నాగార్జున సాగర్ శంకుస్థాపన రోజు ఏమన్నాడు? ఆధునిక దేవాలయాలు అన్నాడు, మోడర్న్ టెంపుల్స్ అన్నాడు. ఈ బాక్రా నంగల్ ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, వాటికి నేను శంకుస్థాపన చేస్తున్నానన్నాడు. ఇప్పుడు ఈ కాళేశ్వరం ఆధునిక దేవాలయంగా ఉండాల్సిన కాళేశ్వరం పాడుపెట్టిన దేవాలయం ఎందుకయింది? అవినీతి వేదికగా ఎందుకు మార్చారు? అంటే కేవలం ఆ రోజు ఏమని చెప్పాడు కేసీఆర్ అసెంబ్లీలో? అసలు ఆ చీఫ్ ఇంజనీర్లకి వాళ్ళకి ఏం తెలియదు, నేనే డిజైన్ ఇచ్చా అన్నాడు. అసలు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు కాళేశ్వరం మీద. అసలు కాళేశ్వరంలో నీళ్ల సంగతి ఏమో కానీ అసెంబ్లీలో నీళ్లు బారినాయి. గొప్ప ఆరేటర్. అంటే ఇప్పుడు కేసీఆర్ ఇవాళ 1,30,000 కోట్లు తీసుకుపోయి గోదాట్లో పోసిన పరిస్థితి. ఇతనేమంటాడు కేటీఆర్ నిన్న కూడా మాట్లాడుతూ, ఆ నిందేదో రేవంత్ మీద వేయాలని చూస్తున్నాడు. కేటీఆర్ బ్లేమ్ చేయాల్సింది రేవంత్ అని కాదు, NDSW. నువ్వు NDSA ఏది, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ కదా. నీళ్లు వదలొద్దు అని చెప్పింది ఎవరు? నీళ్లు వదిలితే అన్నారం కొట్టుకుపోద్ది, లేకపోతే సుందీళ్ళు కొట్టుకుపోద్ది. అక్కడ ఆల్రెడీ బొంగలు పడ్డాయి. మేడిగడ్డ దగ్గర మీరు కనుక గేట్లు ఎత్తితే అసలు మొత్తం విధ్వంసమే. అసలు ఖమ్మం మునిగిపోద్దంట, భద్రాచలం కొట్టుకుపోద్దంట. నిన్న ఖమ్మంలో కూడా రేవంత్ అదే చెప్పాడు. మీరేదన్నా ఉంటే BRS బ్లేమ్ చేయాల్సింది ఎవరిని? నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ. అది పర్మిషన్ ఇస్తే ఇతను వదులుతాడు, వదలటానికి ఇబ్బంది ఏమో. యాక్చువల్గా అదేంటది, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మనం మాట్లాడుతూ ఏదో మొన్న మీరు చూశారు కదా, తుంగభద్ర గేట్లు గొప్ప వేదిక, కేంద్ర మంత్రి వచ్చారు పాటిల్, ఆ తర్వాత శివకుమార్, ఆ తర్వాత రేవంత్ రెడ్డి, చంద్రబాబు, అందరూ ఒకే వేదిక మీద. ఖర్చు పెట్టింది ఎంత కిషోర్? 54 కోట్లు. 54 కోట్లతో తుంగభద్ర రైతుల కష్టాలన్నీ తీరిపోయింది. అంటే పెట్టిన డబ్బు స్వల్పం, వనగూరిన ప్రయోజనం అత్యధికం. ఇప్పుడు కాళేశ్వరం ఏంటనుకుంటున్నావు? 100 పట్టిసీమలు, అంతేనా? 100 పట్టిసీమల లాభం రావాలి కాళేశ్వరం వల్ల. 100 పట్టిసీమలు అన్నమాట. అంటే అది 1,300 కోట్లు. 1,300 ఇంటూ 100 1,30,000 కోట్లు. అంటే 100 పట్టిసీమల ప్రయోజనం రావాల్సిన కాళేశ్వరం, అంటే వాళ్ళు 440 టీఎంసీలు వాడుకున్నారయ్యా ఒక పట్టిసీమతో. మీరు ఈ కాళేశ్వరంతో ఈ పాటికి 44,000 టీఎంసీలు వాడుకోవాలి. పెట్టిన ఖర్చుకి రైతులకు కొనుక్కోవాల్సిన ప్రయోజనం ఎవరు ద్రోహి? తెలంగాణ సమాజం వాళ్ళు ప్రశ్నిస్తారు. ఏది, కాళేశ్వరం పేరుతో ఆ ముసుగులో 1,30,000 కోట్లు ఎవరికి దోచిపెట్టారు? రాష్ట్రాన్ని వాళ్ళ అప్పుల పాలు చేసింది ఎవరు? విభజన సందర్భంగా ఉన్న అప్పు ఎంత? ఈ రోజు తెలంగాణ అప్పు ఎంత? బట్టి విక్రమార్క చెప్తున్నాడు 72,000 కోట్లు అంటే ఆ రోజు వచ్చిన షేర్. ఇప్పుడు 8,72,000 కోట్లు. 8 లక్షల కోట్ల అప్పుల్లోకి ధనిక రాష్ట్రం పోయింది. దేనివల్ల?
ఈ కాళేశ్వరం లాంటి వాటి వల్లే కదా. ఇదే కనపడుతోంది నీకు 1,30,000 కోట్లు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి కేసీఆర్, లేకపోతే ఇప్పుడేదో చంద్రబాబును పొగిడితే కేటీఆర్, ఇది రేవంత్ని మీరు బ్లేమ్ చేయటం కాదు, చంద్రబాబును పొగట్టడం ద్వారా కేటీఆర్ ఇవాళ మళ్ళా బీఆర్ఎస్ ఇంకో గుంత తవ్వాడు. అంటే ఆ బ్లేమ్, అది అతను కేటీఆర్ ఎవరిని బ్లేమ్ చేసినట్టు, రేవంత్ని కాదు తన తండ్రినే బ్లేమ్ చేసుకున్నట్టు. పట్టిసీమ ద్వారా చంద్రబాబు అంత ప్రయోజనం తెచ్చాడు నాన్న, మరి నువ్వు 100 పట్టిసీమలు కాళేశ్వరం ప్రయోజనం రావాల్సింది తీసిపోయి ముంచావని కేటీఆర్ తిట్టింది తండ్రినేనా? అంతే కదా. రైట్ సార్. విశ్వేశ్వర రెడ్డి తిట్టింది జగన్నేనా? అంతే అంతే కదా. మనం బటన్లు నొక్కడం తప్ప ఏమీ చేయలేకపోయాము. వాళ్ళు అక్కడ ప్రాజెక్టులు కడుతున్నారు, వాళ్ళు అక్కడ ఖర్చు పెడుతున్నారు, అభివృద్ధి చేస్తున్నారంటే మరి జగన్ తిట్టినట్టే కదా ఇండైరెక్ట్ గా. లైవ్ కట్ చేసుకున్నారంటే మనకు వ్యతిరేకంగా ఉందనే కదా వాళ్ళంతా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యలు, కేటీఆర్ వ్యాఖ్యలే డిబేటా? ఖచ్చితంగా ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.